ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా మెసేజ్లో నేను చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తాను. దేవుడు తెలియకో ఎరుగకో ఏమీ చెప్పలేదు. వెలుగుకి చీకటికి పొత్తు కుదరదుగాక కుదరదు. బయలుకి ప్రభువుకి బల్లారాధన కుదరదుగాక కుదరదు. గాడిదకి గుర్రానికి జంట కుదరదుగాక కుదరదు. విశ్వాసికి అవిశ్వాసికి పెళ్ళి బంధం కుదరదుగాక కుదరదు. నేను మార్చేస్తాను, నీ బొంద నువ్వేం మార్చలేవు. లేదు, నాకు పార్కులో చెప్పాడు మారిపోతా అన్నాడు, నీ బొంద మారు సమాజ్ చేస్తాడేమనుకుంటున్నాను. లేదు లేదు నేను మారిపోతా, అందరూ రేపు నుంచి నాతో చర్చకొస్తాను. రాకపోతే ఏం చేస్తే ఇంటికి కూర్చొని ఎంటుకలు బీగుతావా? నేను అడుగుతున్నాను, చేసుకుంటున్నప్పుడు ఆమె హౌట్ బ్యూటీయే రాదు. ఆ చేసుకుంటున్నప్పుడు ఆయన పై రూపం మాత్రమే రాదు, ఆమె పై రూపం మాత్రమే రాదు. వారి ఐడియాలజీ మన లైఫ్లోకి వస్తుంది, వాళ్ళ లివింగ్ లైఫ్ మన లైఫ్లోకి వస్తుంది. వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ట్రెడిషనల్ లైఫ్ ఏదైతే ఉందో అలా ఖచ్చితంగా పెట్టుకుని వస్తారు. ప్రస్తుతానికి ఆ లవ్ అట్రాక్షన్లో అది కనబడదు, కానీ ఒకరోజు ఖచ్చితంగా ఆ ఐడల్ వర్షిప్ అనేది బయటకు వస్తుంది. హాని పోయాడు, చేసుకున్నాడు, ఆ చేసుకున్న అమ్మాయిని తీసుకొచ్చాడు. వస్తూ కట్నం ఏం తెచ్చిందంటే ఈ యెజబెలు బయలారాధన తెచ్చింది. ఏం తెచ్చింది? బయలారాధన అంటే, బయలు అంటే లార్డ్ అని అర్థం, బయలు అంటే ప్రభువు అని అర్థం, దేవుళ్ళకే దేవుడు అని అర్థం. అలాంటి బయలు దేవత నమ్ముతుందట. ఆ బయలు దేవత ఏం చేస్తుందంటే, ఆ బయలు దేవత గుర్తేంటో తెలుసా? సూర్యుడు. సూర్యుడిని బయలని ఎందుకంటారు? సూర్యుడిని బయలని ఎందుకంటారంటే, ఇది మధ్యధరా సముద్రానికి తీర ప్రాంతాలు కదండి. ఇలా ప్రాంతాలు ఏవి? ఈ అమ్మాయి సొంత ఊరు ఏ ఊరు? తూరు సీదోను. ఈ మధ్యధరా సముద్రానికి తీర ప్రాంతాలు గనక ఈ సముద్రానికి మధ్యలో నుంచి సూర్యుడు వికసిస్తాడు, అంటే సూర్యుడు ఉదయిస్తాడు. ఆ సూర్యుడు సముద్రం మధ్యలో నుంచి వికసిస్తున్నప్పుడు ఆ రోజు వాళ్ళకి అర్థమైన సైంటిఫిక్ టెంపర్ ప్రకారం, లేదా వాళ్ళ రిలీజియన్ ప్రకారం వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఇక దేవుడు అంటే ఎవరో కాదు, అదిగో సముద్రం మధ్య నుంచి వస్తున్నాడే అతగాడే మన దేవుడు అని చెప్పి సూర్యుడిని దేవుడిని చేసి దేవుడికి పేరెడితే ఆ పేరు బయలయ్యింది. సూర్యదేవుడు ఆరాధన అంటారు దాన్ని. అందుకే వచ్చినప్పుడు ఏం చేసింది ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం రండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా చేత సెలవు నుండి